అదో చిన్న పల్లెటూరు, సామాన్య కుటుంబం. అందులో ఒక బాలుడు మానసిక స్థితి సరిగా లేక చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగిన అతడు 28 ఏళ్ల తర్వాత ఓ సంస్థ చొరవతో ఇంటికి చేరాడు. ఇన్నేళ్లలో తల్లి తమ్ముడు మృతి చెందారు. ఇద్దరు అక్కలు బావలే అతడికి తోడయ్యారు. వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి బి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఊరికి చెందిన కొత్తపాటి నడిపి లింగన్న మల్లవ్వ దంపతులకు వ్యవసాయం జీవనాధారం. ఇద్దరు కుమారులు సంతానం. ఇక కుమార్తెల వివాహాలు చేశాడు. ఇక మల్లయ్య 8వ తరగతి మధ్యలో చదువు మానేశాడు. 17 ఏళ్ల వయసులో మతిస్థిమితం లేక 2002లో ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోయింది. 2021లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్ సభ్యులకు మల్లయ్య కేరళలో కనిపించగా ఆశ్రయమిచ్చారు. ముంబైలోని ఆ సంస్థ ఆసుపత్రిలో 4 ఏళ్ల పాటు మానసిక వైద్యం చేయించారు. అతడి మానసిక స్థితి కొంత కుదుపడడంతో తన ఊరు సమీప పట్టణాల పేరు చెప్పగలిగాడు. దీంతో సంస్థ ప్రతినిధి సిద్ధు ఆదివారం వచ్చి మల్లయ్యను తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన అక్కలు బావలను మల్లయ్య గుర్తుపట్టి పలకరించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. 6 ఏళ్ల కిందట తల్లి మల్లవ్వ, 7 ఏడాది కిందట తమ్ముడు రాజు మృతి చెందారని ఇక తెలుసుకుని మల్లయ్య కంట తడి పెట్టారు.